అందరికీ మరణాత. ఈరోజు ఈ వాక్యం వింటున్న సమయంలో నీకు ధ్యానం కొదువుగా ఉందని బాధపడుతున్నావా? అయితే దేవదేవుడు నీకే వాగ్దానం చేస్తున్నాడు. నీకు చదువు విషయంలో, వ్యాపారం విషయంలో, లేదా వ్యవసాయం విషయంలో, లేదా ప్రార్థన చేసే విషయంలో, దేవుని సువార్త ప్రకటించే విషయంలో, లేదా ఎంత నిమిత్తం ఏ విషయంలోకి జ్ఞానం కొదువుగా ఉందని నిరుత్సాహతే మాటలు వింటున్నావో దేవదేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనాను ధ్యానం కొదువుగా ఉన్న ఎడల మీరు దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన ధారాళంగా దయచేస్తాను అంటున్నాడు. మరి ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో నువ్వు అడిగినట్లయితే, ఆనాడు సొలొమోను ధ్యానం అడిగినప్పుడు ధ్యానంతో పాటు సకల ఐశ్వర్యాలు ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా. ఆయన విశ్వాసంతో అడిగినట్లయితే నువ్వు ఏ విషయంలో ధ్యానం లేదని బాధపడుతున్నావో దేవుడు నీకు ఆ ధ్యానాన్ని దయచేయబోతున్నాడు. ఈ వాక్యం దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేయను గాక.